ఆ పింక్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉంది చూసారా, దాని పేరు ఐక్య. అది నా చిన్న కూతురు. ఇంట్లో ఖుషి తల్లి అని పిలుచుకుంటాను. ఈ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుంది చూసారా, దాని పేరు ఐరా. ఇంట్లో కుట్టి తల్లి అని పిలుచుకుంటాం. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళే వీళ్ళు. చూసారా, మా పెద్దది ఏం చేస్తే చిన్నది కూడా సేమ్ అలానే చేస్తుంది. అక్క ఏం చేస్తే చెల్లికి కూడా అదే కావాలి. అన్నం తినమంటే ఎగ్ తింటున్నారు. కుట్టి ఖుషి నష్ట దీన్ని ముందుకు పెట్టు. లాస్ట్ ఎగ్ మొత్తం ఖరాబ్ చేశారు, పడేశాను. ఇంకా అన్నం పెట్టాను కూర్చోబెట్టి. చూసారా, కుట్టోడు ఫస్ట్ టైం బుద్ధిగా అన్నం తింటుంది. మా ఖుషి పాప ఎప్పుడైనా అన్నం బాగానే తింటుంది, సతాయించదు. కుట్టే చాలా సతాయిస్తుంది. చూసారా ఎంత క్యూట్గా తింటుందో. పెద్దోడు కొంచెం తినగానే వాటర్ కావాలి వాడికి. కుట్టి పాపకి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. కర్రీతో అన్నం మొత్తం కంప్లీట్ చేయరా, నెక్స్ట్ పెరుగన్నం తినిపిస్తాను అని చెప్పాను. అందుకోసమే వాడు ఫాస్ట్గా అన్నం తింటున్నాడు. రోజు మాత్రం అలా తినదు. మా ఖుషి చూసారా, తినడం అయిపోయింది, ఇంకా పడేయడం స్టార్ట్ చేసింది. నువ్వు చెల్లకి పెట్టాలి, నువ్వు చెల్లకి తినిపించాలి. కుషోడేమో వాడు అన్నం మొత్తం పడేసుకున్నాడు. ఇప్పుడు కుట్టిపాప దగ్గరికి వచ్చింది. చూసారా ఎలా ఏడుస్తుందో. వాడి ప్లేట్ కూడా మొత్తం కుష్టోడి ప్లేట్ కూడా కుషోడికే కావాలట, తీసుకుంటుంది. మా కుట్టేమో అలుగుతుంది. ఇదే పెద్దది కదా, అయినా కూడా దీనికి చేతన కాదు. లాస్ట్కి మాత్రం ఖుషి తల్లే గెలుస్తుంది. పాపం ఇంట్లో పెద్దోళ్ళు అంటే అమాయకులే కదా. అన్నం మొత్తం తిన్నారు ఇద్దరు. ఆడుకుందా అని బయటికి పంపించాను. మా ఇంటి పక్కనే బావి ఉంది. ఆ బావి దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు, తీసుకొస్తున్నాను. కొట్టను కూడా కొట్టలేదు, ఎలా ఏడుస్తుందో చూడండి. వాడు చెల్లి బావి దగ్గరికి వెళ్ళిందని నాకు కుట్టి పాప చెప్పింది. మమ్మీకి ఎందుకు చెప్పావని అక్కను కొడుతుంది చూడండి. అంత రాక్షసి అది. నా పెద్ద బిడ్డ ఏమో చాలా అమాయకురాలు పాపం. చూడండి పాపం, దానికి దెబ్బ బాగా అవుతుంది, బాగా ఏడుస్తుంది. అప్పుడు వచ్చి నేను మా కుట్టిని ఎందుకు కొట్టావని ఖుషిని కొట్టాను. కొట్టలేదు, బెదిరించాను. అయినా అది చూడండి ఎలా ఏడుస్తుందో. ఇది యాక్షన్ కింగ్, దీనికి యాక్షన్స్ చాలా ఎక్కువ. లాస్ట్కి అయితే నేనే సారీ చెప్పాను. అయినా మా కుట్టి పాప కొట్టింది, కొట్టాలంతే. ఇంకా వాళ్ళ గొడవ మొత్తం అయిపోయిన తర్వాతకి ఫ్రెష్ అప్ చేశాను, స్నానం పోసి డ్రెస్ చేంజ్ చేశాను. ఎట్లుంది తల్లి? లేదండి, కొంచెం జున్ను ఏదో ఉంటే ఇంట్లో పొద్దున వేసింది పెట్టాను వాళ్ళకి. అప్పుడే తిన్నారు. బాగుందా? చూసారా, కుట్టి పాపకి జున్ను ఇష్టం, నీట్గా తింటుంది. ఖుషి తల్లికి జున్ను ఇష్టం ఉండదు, వాడికి పాలు ఇష్టం, అందుకే జున్ను పడేస్తుంది. చూసారా ఇలా పడేసింది. డ్రెస్ మీద అంతా వేసుకున్నారు, స్నానం పోసాను. చూసారా, వాడికి జుట్టు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. జియో కూర్చొని మంచిగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో.
బంగారు తల్లి. చూసారా ఎలా చూస్తుందో? ఇందులో ఎవరో ఉన్నారు పాప అనుకుంటుందేమో. మా మమ్మీ ఇంకా జుట్టేయట్లేదంటే కోపం వస్తుంది. చూడండి, అదే రబ్బర్ తీసిస్తుంది జుట్టుకి ఏ మమ్మీ అని. అయ్యో పాప, వాడికి నొప్పి పెట్టినట్టుంది. చూడండి, కోపం వచ్చి రబ్బర్ తీసిస్తుంది. ఇవే చాలు ఇంకా జుట్టు అని. ఏమైంది నాన్న? చూడు, నాతో పాటు పొద్దున 5 గంటలకు వేసేవాడు. 5 గంటల నుంచి వెళ్ళి దాని అల్లరి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు అయిపోతుంది. నేను అలసిపోతాను కానీ అది మాత్రం అలసిపోదు. మమ్మల్ని అందరినీ కొడుతుంది. మా పుట్టోడు వచ్చాడు. వీడికి రెడీ అవ్వడం ఇష్టమే కానీ జుట్టు మాత్రం వద్దు. వాడి క్రీమ్ రాసి పౌడర్ వేసి బొట్టు పెట్టాలి, అది మాత్రమే వాడికి ఇష్టం. జుట్టు అంటే మాత్రం రాదు, వచ్చినా కూడా నొప్పి పెడుతుంది జుట్టు ఎక్కువ అని ఏడుస్తుంది అంతే. వీని పనేమో వీటికి చేస్తుంటే వాడి వాడు చేస్తున్నాడు. వాడు టిక్లీ తింటుండే నాకు గాడిది. సౌండ్ అటు చూడు. ఇవన్నీ పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక సింగిల్ మామ్ కష్టాలు. ఎంత అల్లరి చేసినా అమ్మకు బిడ్డలంటే ప్రాణమే కదా. మమ్మీ చేస్తే ఓకే అండి, బాయ్.